ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 10. ప్లీజ్ యువ నో. యస్ వంశీ అని నవ్వుతూనే ఆమె పెదాలు అందుకుంటాడు. ముద్దుతో మూడ్ని చల్లార్చి ఆమె మీద నుండి పైకి లేచి డిస్టర్బ్ చేస్తున్న ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. యువ వెళ్ళగానే ఓణి సర్దుకొని పైకి లేచిన వంశీ కిచెన్లోకి వెళ్తుంది. రాత్రి సరిగ్గా చూడకపోవడంతో ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా చూసిన ఆమెకి బుజ్జి కిచెన్ భలే నచ్చేస్తుంది. మిల్క్ కోసం చూసిన ఆమెకి ఫర్నిచర్ ఇంకా సెట్ అవ్వలేదని అర్థమై మళ్ళీ బెడ్రూమ్కి వెళ్తుంది. కాల్ మాట్లాడాక బయటకు వచ్చిన యువ వంశీ లోపలికి రావడం చూసి వెళ్దామా అంటాడు. ఫర్నిచర్ సెట్ చేయలేదా యువ? లేదు, అవన్నీ నీకు ఫ్లాట్ చూపించాక నీకు నచ్చినట్టు సెట్ చేసుకుంటావని ప్లాన్ చేయలేదు. ఓ, అయితే హోమ్ మినిస్టర్ నేనే అనమాట అని నవ్వుతుంది. నా బాడీకి కూడా నువ్వే మినిస్టర్వి అని ఆమె నడుం చుట్టుకుంటాడు. సరే పద వెళ్దాం. వెళ్ళాలా? ఏ వద్దా? నీతో ఇలా బాగుందే, స్టేషన్కి వెళ్ళవా? కాల్ వచ్చింది, వెళ్ళాలి. మరి పద. లాస్ట్ కిస్ ఇచ్చేయి ఈ రోజుకి ఈవినింగ్. తర్వాత తొందరగా వస్తాను, బయటికి వెళ్దాం. చిన్నగా నవ్వి ముద్దుతో యువని నవ్వించి అతనితో కలిసి బయటికి నడుస్తుంది వంశిత. ఈవినింగ్ కళ్ళు తెరిచిన రాణా తనున్న పొజిషన్ చూసుకొని లేచి కూర్చుంటాడు. బెడ్ రెస్ట్‌కి ఆనుకొని నిద్రపోతున్న యషిత వంక చూసి సైలెంట్‌గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. తాగిన మత్తు తల నుండి రాలిపోయినట్టు అనిపించి డ్రెస్అప్ అయ్యాక ఫోన్ చేతిలోకి తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. రాణా వెళ్ళిపోయాక మెలకువ వచ్చిన యషిత మౌనంగా కిందకి వెళ్ళి కాఫీ తెస్తుంది. బాల్కనీలో సౌండ్‌కి అటు వెళ్ళిన ఆమె రాణా ల్యాప్‌టాప్‌లో ఏదో బిజీగా ఉండడంతో టేబుల్ మీద కప్ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఆమె వచ్చింది, వెళ్ళింది తనకు తెలుస్తున్నా ఏం అనలేకో, అనే ఇంట్రెస్ట్ లేకో సైలెంట్‌గా తన వర్క్‌లో బిజీ అయిపోతాడు. ఎలీజా, ఏంటి మేడం, వదినకి జ్యూస్ ఇచ్చావా? హా మేడం, మెడిసిన్ కూడా వేశాను. థ్యాంక్స్ అని నవ్వి ఎలీజాకి కాఫీ కప్ ఇస్తుంది యషిత. మేడం, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నా దగ్గర నీకు మొహమాటం ఏంటి, అడుగు. మీ పర్సనల్ మ్యాటర్ కదా, అందుకే కొంచెం ఆలోచిస్తున్నాను. నా పర్సనల్ అంటూ ఏం లేదు, అడుగు. రాణా సార్ మిమ్మల్ని ఇంత హర్ట్ చేస్తున్నారు కానీ రాధిక మేడంని మీరు ఇంతలా లవ్ చేస్తున్నారు. అసలెలా మేడం ఒక పర్సన్ కోసం మీరు ఇంత పెయిన్ తీసుకుంటున్నారు? అది కూడా మిమ్మల్ని అస్సలు ప్రేమించని వ్యక్తి నుండి అంత బాధని మోయడం అంత ఈజీ కాదు. ఎలిజా మాటకి చిన్నగా నవ్వి, రాణా సార్‌ని నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. అది కూడా రాధిక మేడంకి తమ్ముడు అని తెలియక ముందు నుండే. కానీ ఆయన ఆఫీస్‌లో జాబ్ వచ్చింది మాత్రం రాధిక వదిన వల్లే. ఏ రోజు వదిన నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. నా ప్రేమని దాచలేకపోయాను. నా అర్హత లేదని కూడా తెలిసి కానీ నా ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేశాను. అక్కడితో రాణా సార్ నా లైఫ్‌లో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతారు అనుకున్నాను. అదేంటి, రాణా సార్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారా? లేదు, ఆయన యెస్, నో చెప్పలేదు. కానీ నాకు తెలుసు ఆయన అంతస్తుకి నేను సరితూగనని. అందుకే ఆయన నా లైఫ్‌లో ఉండరు అని డిసైడ్ అయిపోయాను. కానీ దేవుడు మా ఇద్దరిని పెళ్లి అనే బంధంతో ముడిపెడతాడని కల్లో కూడా అనుకోలేదు. రాధిక మేడం యాక్సిడెంట్ జరిగాక నాకు ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. అసలు నాకంటూ ఉన్న ఒక్క వ్యక్తిని దేవుడు లాగేసుకుంటాడేమో అని చాలా బాధపడ్డాను. నువ్వు నమ్ముతావా? రాణా సార్ నన్ను ఇంత హర్ట్ చేస్తున్నా నేను రాధిక వదిన కోసం రోజూ పడే బాధలో 1% కూడా ఉండదు. అంత పెయిన్ మోస్తున్నాను. అందుకే రాణా సార్ నాతో ఎంత రూడ్‌గా బిహేవ్ చేసినా శరీరానికి గాయం అవుతుంది కానీ మనసుకు మాత్రం చిన్న గాయం మాత్రమే అవుతుంది. యషిత మాటలు మొత్తం విన్న రాణా ఎలా కిందకు వచ్చాడో అలానే పైకి వెళ్ళిపోతాడు. యషిత మాటలకి ఎలీజాకి కూడా బాధగా అనిపిస్తుంది. ఏది సరిచేయాలన్నా రాధిక మేడం లేచి మాట్లాడాలి. అప్పుడే అన్నీ కరెక్ట్ వేలో ఉంటాయి అని జీసస్‌ని ప్రే చేస్తుంది. ఎలీజా, మేడం, మీలో ప్రేయర్‌కి వాల్యూ ఇస్తారు కదా? చాలా ఇస్తాం మేడం. ప్రేయర్ ఎలా చేయాలో నేర్పిస్తావా? చిన్నగా నవ్వి సరే అంటుంది. జీసస్‌కి ఇష్టమైన డే ఏంటి ఎలీజా? ఇష్టమైన డే అంటూ ఏముండదు మేడం. ఏ రోజైనా ఆయన మనకి ఇచ్చిందే కదా! ప్రేయర్ చేయడానికి డేతో అవసరం లేదు. ఆయనకి నచ్చేది, ఆయన మెచ్చేది ఉపవాస ప్రార్థన, అలాగే కన్నీటి ప్రార్థన. మనసులో ఉన్న బాధ ఎవరికీ చెప్పలేని బాధ ఆయనతో పంచుకుంటే భారం దిగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకు తెలిసింది నేను ఫాలో అయ్యేది రాశాను. ఇందులో తప్పులు వెతక్కండి. ఎలిజా మాటలు విన్నాక ప్రేయర్ ఎలా చేయాలో తెలుసుకొని అది కూడా తన దినచర్యగా మార్చుకుంటుంది యషిత. రాణా సార్ యషిత పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తాడు. డిన్నర్. వద్దు. పోనీ పాలు?
హ్మ్. పాల గ్లాస్ సైడ్ టేబుల్ మీద పెట్టి నేల మీద చాప పరుచుకొని పడుకుంటున్న ఆమెను ఒకసారి చూసి ల్యాప్‌టాప్‌కి కళ్ళనిచ్చేస్తాడు. మధ్యరాత్రిలో ఆమె నిద్రలో కాళ్ళని స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఆమె పట్టెల సౌండ్‌కి తల తిప్పిన రానా, పొద్దున ముక్కు తీర్చిన ఆమె ఫేస్ గుర్తొచ్చి ఏడుస్తవంక అలానే చూస్తాడు. ఆమె కదలికలు ఎక్కువ అవ్వడంతో పెయిన్ రిలీఫ్ బామ్ తీసుకుని ఆమె కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. బెడ్‌షీట్ తీశాక తెల్లటి పాదాల కింద అరికాలు ఎర్రగా కనిపిస్తుంది. సైలెంట్‌గా బామ్ రాసి పైకి లేచిన అతను హ్యాండ్ వాష్ చేసుకుని బాల్కనీలోకి వెళ్తాడు. ఉదయం నుండి జరిగినవి ఎలా తీసుకోవాలో తెలియక సతమతమవుతున్న రానా ఎవరికో కాల్ చేసి తను ఏం చెప్పాలనుకున్నాడో అదే విషయం చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆలోచనలతోనే బాల్కనీలోని సోఫాలో కళ్ళు మూసుకుంటాడు. రీమా కళ్ళు తెరిచేసరికి డేట్ మారిపోతుంది. తలనొప్పితో లేచి కూర్చున్న రీమాకి ఒళ్ళంతా ఎవరో కొట్టినట్టు విపరీతమైన నొప్పిగా ఉంటుంది. కానీ అంత పెయిన్‌లో ఆమె ఒంటి మీద బట్టలే లేవని చాలా లేట్‌గా తెలుసుకుంటుంది. నగ్నంగా ఉన్న శరీరం, దాని మీద పంటిగాట్లు, ప్రైవేట్ పార్ట్‌లో భరించలేని నొప్పి తెలిసి తనకి ఏం జరిగిందో ఈజీగానే అర్థమై నో అని అరుస్తుంది. చుట్టూ చూసిన ఆమెకి ఎవరూ కనిపించరు కానీ తన గుండెల మీద ఒక లెటర్ స్టిక్ చేసి ఉంటుంది. నార్మల్ పేపర్ అనుకోవడానికి లేకుండా అదున్న ప్లేస్‌కి వణుకుతూ ఆ లెటర్ ఓపెన్ చేసిన రీమాకి గట్టి షాక్ తగులుతుంది. అందులో ఉన్నది చదివాక భయంతో ఏడ్చిన ఆమెకి పక్కనే తన మొబైల్‌కి ఏదో వీడియో వచ్చినట్టు సౌండ్ వినిపించి, వణుకుతూనే అది ఓపెన్ చేసి ఫేస్ తెలియని వ్యక్తి తన శరీరం ఎలా వాడుకున్నాడో ఇంచ్ బై ఇంచ్ కనిపిస్తుంటే, పిచ్చిదానిలా అరిచి జుట్టు పీక్కొని గోళ్లతో తన చేతుల్ని తనే రక్కేసి ఏడుస్తుంది. ఈలోగా ప్రైవేట్ నంబర్ నుంచి వచ్చిన కాల్‌కి అతనే అని అర్థమై ఆవేశంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఎవడ్రా నువ్వు నా జీవితాన్ని నాశనం చేస్తావా? నిన్ను వదలను చంపేస్తానని అరుస్తుంది. యూ డార్లింగ్ బిచ్ ఇంకా నీ పొగరు తగ్గలేదా? ఓహ్! ఇప్పుడు నేను తగ్గించనా అని నవ్వుతూ అంటాడు. రేయ్! నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నిన్ను వదలను. వదలకు బేబీ పట్టుకో ఎవరొద్దన్నారు? నిన్ను బాగా యూజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. నా వాడకం మామూలుగా ఉండదు. నీతో అరుపులు పెట్టిస్తాను. యూ బాస్టర్డ్ నిన్ను చంపేస్తాను. నువ్వు మగాడివైతే నా ఎదురుగా వచ్చి మాట్లాడు. ఇలా మత్తులో ఉన్నప్పుడు వీడియో తీసి బెదిరించడం కాదు. ఓహ్! రియల్లీ? రేపే నీ ముందుకు వస్తాను. కానీ ఈలోగా మన బ్లాంక్ వీడియో ఆన్‌లైన్‌లో పెట్టనా? ప్రైవేట్‌గా పెట్టనా బేబీ? రేయ్! బెదిరిస్తున్నావా? యెస్. నీ బాడీని నేను వాడుకోవాలి. నాకు నచ్చినట్టు ఎన్ని సార్లైనా సరే. సో, డీల్ ఓకే అయితే నీ వీడియో సేఫ్. లేదా నువ్వు బ్రోతల్ అని ప్రూవ్ చేసి నిన్ను మోడలింగ్ నుండి తప్పిస్తాను. అది చాలా ఈజీ పని నాకు. ఆ తర్వాత నిన్ను పోలీసులు లాకప్‌లో వేస్తారు. ప్రతి మగాడు నీ న్యూడ్ బాడీ చూసి వస్తావా అని అడుగుతారు. అవసరమా బేబీ? అదే నన్ను సుఖపెడితే నీ లైఫ్‌కి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఆలోచించుకో బంపర్ ఆఫర్ ఇచ్చాను. అలా అని పెళ్లి చేసుకోను. ఆ టైప్ కాదు బేబీ. జస్ట్ నీతో సుఖం కావాలి. బెడ్ పైన చేసే పనికి మాత్రమే నువ్వు కావాలి. అతను చెప్పిన ఒక్కో మాటకి ముక్కలు ముక్కలు చేయాలన్న ఆలోచన మైండ్‌లో తిరుగుతుంటే తన న్యూడ్ వీడియో బయటికి రాకుండా ఆపడం ఇంపార్టెంట్ అని మైండ్‌లో ప్లాన్ రెడీ చేసుకుంటుంది. చూడు బేబీ నువ్వెన్ని ప్లాన్స్ వేసినా నో యూజ్ బికాజ్ యూ ఆర్ మై కీప్ రా! ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను నిన్ను. చంపేయి రేపే నీ ముందుకు వస్తాను. రా నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇలా సిటీ ఔట్‌స్కట్స్ కాదు బేబీ. నీ ఇంట్లో నీ బెడ్ మీద రేపు మన రొమాంటిక్ నైట్ స్టార్ట్ అవుతుంది. రేపు రెస్ట్ తీసుకో బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. ప్రైవేట్ నంబర్ అని తెలిసాక ఏం చేయాలో తెలియక అలానే ఆలోచిస్తున్న ఆమెకి అతని నంబర్ నుండి మెసేజ్ వస్తుంది. డ్రెస్ వేసుకో బేబీ ఇలా చూస్తుంటే చాలా మూడొస్తుంది అని అంతే. చుట్టూ భయంగా చూసి బెడ్‌షీట్ కప్పుకుంటుంది రీమా. నేను లేకపోయినా నా కళ్ళు నీ చుట్టూనే ఉంటాయి బేబీ. టేక్ ఏ హాట్ షవర్ అండ్ రిలాక్స్ బాయ్ అని మెసేజ్ సెండ్ చేసి వేరే పర్సన్‌కి విషయం ఇన్ఫర్మేషన్ ఇచ్చి తన వర్క్‌లో బిజీ అయిపోతాడు ఆ వ్యక్తి. వాష్‌రూమ్‌లో దూరిన రీమా తల పట్టుకుంటుంది. ఎవడు వీడు ఇంత పక్కాగా నన్ను లాక్ చేశాడు. ఆ వీడియో రానా చూస్తే నా మొహం కూడా చూడడు. ఎలా ఏం చేయాలి అని ఆలోచించి రేపు వస్తాడుగా రేపే సమాధి కడతానని నోటికి వచ్చిన బూతులు తిట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ రాకపోవడానికి రీజన్ నా గొంతు పోయింది. అసలు మాట్లాడడానికి కూడా గొంతు తెరవలేదు. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసేసింది. సో, నేను వాయిస్ చెప్పడానికి నాకు ఆప్షన్ లేదు. సో, అందుకనే లేట్ అయింది. దయచేసి కాస్త అర్థం చేసుకోండబ్బా! థాంక్ యూ.